భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కిషన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు. డిఎస్పీ రెడ్డి గారు, చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తా ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేశాను మిత్రులారా. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేశాను మిత్రులారా. ఈరోజు నిజంగా ఈరోజు పార్టీ పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకు పెరిగిందంటే నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నెక్సలైట్ రోడ్డు మీద తీసేసి గ్రామానికి పోతే పార్టీ పని మీద తను చంపడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి అయితేంది, మేచంద్రారెడ్డి అయితేంది, అనేక మంది కార్యకర్తలు ఈరోజు అక్కడ బలిదానం చేశారు. అక్కడ నెక్సలైట్ తూటాలకు వాళ్ళు బలయ్యారు. అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఒక మనోహర్ రెడ్డి గారు కానీ, కాసం కానీ, అదేవిధంగా దుగ్గాల ప్రదీప్ కుమార్ కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుతున్న సమయంలో ధర్మారావు గారు కానీ, నేను కానీ, మీ అందరం కూడా నెక్సలైట్ల ఒక బాధితులు, నెక్సలైట్లతో